తలరాత అలా ఉంటే నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. ఓం శక్తి ఓం శక్తి ఓం శక్తి. బలికి డబ్బులు వేయండమ్మా. ఇదిగో బాబు. కాపాడుతుందమ్మా. అమ్మా బలి డబ్బులు వేయండమ్మా. కొంచెం ఉండండి బాబు. ఇదిగోండి. ఆ తల్లి మిమ్మల్ని చల్లగా చూస్తుందమ్మా. మంచిది. బలికి డబ్బులు వేయండమ్మా. ఇదిగోండి. వేయండమ్మా. ఇదిగోండి స్వామి. ఓం శక్తి 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 ఓం శక్తి. హలో మామా, ఏం చేస్తున్నావురా? అవునా, వచ్చిన పని ఇంకా అవ్వలేదురా. అవ్వగానే వచ్చేస్తాను. రాగానే కాల్ చేస్తాను లేరా. తప్పకుండా చేస్తాను. సరే ఓకే. ఇంకేంటి చెప్పరా? ఆహా సర్లే, అందరిని అడిగానే చెప్పు. తెలుసురా. హలో ఒక్క నిమిషం రా. ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు? ఏమైంది? నాన్న కనిపించడం లేదు, అందుకే వెతుకుతున్నాను. ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తారా? నేను వస్తానండి. వద్దు, పర్వాలేదు. అబ్బా రండి. వావ్, ఈ చీకటి, గాలి, ఇంత ప్రశాంతమైన ఊరు అద్భుతంగా ఉంది కదండి. మీకు రాత్రి అందంగా ఉంది, నాకు రాత్రి ఎందుకు వస్తుందా అని ఉంది. మా నాన్న తాగి ఎక్కడ పడున్నాడో వెతకడమే సరిపోతుంది. మీ నాన్న పడిపోతే కంగారు పడుతున్నారు, నేను పడితే కంగారు పడరా? అంటే మిమ్మల్ని చూడగానే మళ్ళీ లేవలేనంతగా పడిపోయానండి. ఏంటండి, మీకు నా జోక్ నచ్చలేదా? సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు నేను జోక్స్ వినే మూడ్లో లేను. ఓ సారీ అండి. తప్పకుండా మీ నాన్న కనిపిస్తారు. ఎక్కడికి వెళ్తారు? ఇటెళ్ళి చూద్దామండి. ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమండి, ఇక్కడ ఇంత చీకటిగా ఉంది, ఇటువైపు వచ్చి ఉండరండి. ఉండండి చూద్దాం. లేరే. లే నాన్న. ఏమండి, ఆయన లేచే పొజిషన్లో లేరు, లేపండి. ఏమండి, నేనున్నాను కనుక తీసుకొస్తున్నావు. మీరు ఒంటరిగా వచ్చుంటే ఏం చేసి ఉండేవారు? తిరిగి ఊళ్ళోకి వెళ్ళి ఎవరినైనా తీసుకొచ్చేదాన్ని. అవును, ఈయన ఎలా తాగుతున్నారు? ఈయనకేమైనా అయితే ఏం చేస్తారు? ఏంటండి మీరేమనరా? నేనేమైనా అంటే ఈయన బాధపడి ఇల్లోదిలి వెళ్ళిపోతే నాకిక ఎవరున్నారు? ఏమండి, ఏం మాట్లాడుతున్నారండి? నేనున్నానండి. మీకు నేనున్నానండి. అయ్యో, నెమ్మదిగా నాన్న. మీరు వెళ్ళి తినడానికి ఏమైనా తీసుకురండి, తినిపిద్దాం. లేదు, ఆయన ఇప్పుడేమీ తినరు. అట్లీస్ట్ నీళ్ళైనా తెచ్చిపెట్టండి, నైట్ ఆయనకు అవసరం అవుతాయి. ఏమయ్యా సుబ్రహ్మణ్యం, మీ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. అది నీకు చెప్పి పెళ్లి గురించి మాట్లాడదాం అనుకుంటే నువ్వెప్పుడు చూసినా మత్తులోనే ఉంటున్నావు. నేను ఈ ఊళ్ళోనే ఉండి నీ కూతురి మనసులో స్థానం సంపాదించాను, కానీ నీతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు.
చూడు నాన్న, మత్తులో పడున్న నీకు అన్నం తినిపించాలనుకునే మంచి అల్లుడు దొరికాడు. నాకు ఆయన బాగా నచ్చారు. ఆయన్ని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కానీ అది నేను మాట్లాడడం ఏం బాగుంటుంది నాన్న. నన్ను అతనితో ఆ తల్లే కలపాలి నాన్న.